హాయ్ అండి. పీవీఆర్ రియల్ ఎస్టేట్ మనకు బాల్నగర్ దగ్గర, బెంగళూరు హైవే బాల్నగర్ దగ్గర మనకు ఒక న్యూ ఎంయూడిఏ లేఅవుట్లో మనకు ఫ్లాట్స్ వచ్చాయండి సేల్స్కు. న్యూ లేఅవుట్ అండి అది. మనం మీకు హైవే నుంచి ఏ విధంగా ఉంది దారి అనేది, ఇప్పుడు మనకు కన్యాకుమారి అని ఉంది అండి. అక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే, రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకు వెంచర్కి వెళ్ళే దారి అండి. మీకు ఇప్పుడు రెడ్ కలర్ తోటి మార్కింగ్ చేసి చూపెడుతున్నాను చూడండి, అదే అండి. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ రౌండ్ అబౌట్ చేసి అది విలేజ్ అండి. ఆ విలేజ్ దాటిన తర్వాతనే మనకు వెంచర్ అండి. ఇక్కడైతే నేను స్టాప్ చేసిన రెడ్ కలర్ తోటి, అక్కడ వరకు రోడ్ అండి. అక్కడి నుంచి హైటెక్ పార్క్ అండి అది. ఇప్పుడు చూపెట్టింది మీకు ఫేజ్ 1 అండి. ఫేజ్ 2 కూడా మీకు చూపెడతాను ఇప్పుడు వీడియో. ఇదే అండి మొత్తం ఇప్పుడు దారి. త్రిబుల్-ఆర్ ఎగ్జిట్ నుంచి మనకి ఏ విధంగా వెంచర్ దగ్గరికి వెళ్తున్నా అనేది మీకు చూపెడుతున్నాను. ఇది హైవే కూడా చాలా డిస్టెన్స్ ఉండదు, చాలా దగ్గర ఉంటుంది అనమాట. ఒక 1 మినిట్ కూడా ఉండదు. త్రిబుల్-ఆర్ నుంచి ఒక 2 మినిట్స్ ఉంటుంది ఎగ్జిట్ నుంచి త్రిబుల్-ఆర్ సర్కిల్. ఇప్పుడు వెంచర్కు హైవే నుంచి ఏ విధంగా వెళ్తున్నామో నీకు చూపెడుతున్నాను. హైటెక్ పార్కు ఇదేనండి రోడ్డు. ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్ వెళ్తున్నా, ఇది విలేజ్ అండి. ఇందాక మ్యాప్లో చూపెట్టినట్టు ఇది మనకు వెంచర్లో ఫేజ్ 1లోకి ఎంట్రీ అయ్యాము ఇప్పుడు మనము. ఈ ఎంట్రీ ఇది ఏదైతే ఎంట్రీ ఇప్పుడు ఏదైతే చూస్తారో వీడియోలో, ఇది ఫేజ్ 1 అనమాట. మీకు ఫేజ్ 2లో కూడా ఒక గెస్ట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. ఒక కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకుండు. ఆ గెస్ట్ హౌస్ని కూడా నేను మీకు చూపెడతాను ఇప్పుడు. చూడండి, ఆ గెస్ట్ హౌస్ కూడా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెంట్ పర్పస్లో కన్స్ట్రక్షన్ చేసుకుండండి. ఎవరికన్నా 1 డే 2 డే 3 డేస్ ఇట్లా గెస్ట్ ఎవరైనా రెస్ట్ పరంగా కూడా ఉండాలనుకుంటే ఆ విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసిండండి కస్టమరు. అయితే ఈ సరౌండింగ్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే సెజ్ అనమాట. సెజ్ ఇండస్ట్రియల్ జోరియా 3 ఏరియాస్లో ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. ఇది నాన్ పొల్యూషన్ ఏరియా అనమాట మొత్తం. ఈ ఇండస్ట్రియల్ ఏరియా అనేది కూడా నాన్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ ఏరియా అండి. చూడండి, ఇప్పుడు గెస్ట్ హౌస్ కూడా చూపెడుతున్నాను, మీరు చూడండి. అయితే ఇప్పుడు మనకు ఇక్కడి నుంచి మనకు ఇందాక చెప్పినట్టు ఈ వెంచర్ నుంచి జస్ట్ 1 మినిట్ కూడా ఉండదండి మనకు బెంగళూరు హైవే. మళ్ళీ ఇక్కడైతే బెంగళూరు హైవే చేరుకున్న నుంచి మనకు త్రిబుల్-ఆర్ ఏదైతే ఎగ్జిట్ ఉందో అక్కడి వరకు మళ్ళీ మనకు జస్ట్ 1 మినిట్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకో 12 లైన్స్ హైవే అండి ఇప్పుడు బెంగళూరు హైవే. ఆల్రెడీ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, 12 లైన్ హైవే అండి అది హైవే అండి. ఇప్పుడు మీకు చూపెడుతున్న మ్యాప్ లేఅవుట్ అండి. అది ఏదైతే బ్లూ కలర్లో ఉందో అది ఫేజ్ 1, ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో అది ఫేజ్ 2 హైటెక్ పార్క్ అండి. ఈ ఫేజ్ 2 అనేది హైటెక్ పార్కు. ఇప్పుడు ఇందులో మనకు రోడ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయంటే, ఇందులో 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఇందులో మనకు వర్క్ అండర్ ప్రోగ్రెస్లో ఉందండి. ఇందులో ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా మనకు అండర్ ప్రోగ్రెస్లో ఉందండి ఇందులో. ఇంకా ఎవరికన్నా మోర్ డీటెయిల్స్ కావాలంటే పీవీఆర్ రియల్ ఎస్టేట్ నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ కావచ్చండి. మీకు షాద్నగర్ ఏరియాలో కానీ ఈ ఏరియాలో కావాలన్నా అని బీబీజీ అండి, ఈ వెంచరు డెవలపింగ్ చేసిన వారు బీబీజీ గ్రూప్ అండి. మీకు ఏమన్నా ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మా పీవీఆర్ రియల్ ఎస్టేట్ మీరు కాంటాక్ట్ కావచ్చండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.